అందుకని సజ్జనార్ ఏంటంటే దగ్గరుండి ఎటువంటి ప్రొసీజర్ ల్యాప్సెస్ లేకుండా మాక్సిమం ఇన్ఫర్మేషన్ ఎలా అవుతుంది దగ్గర నుంచి 2 రోజులే టైం ఎక్కువ రోజులు. సో ఈ 2 రోజుల్లో మాక్సిమం ఎలా తీసుకోవాలి, అతన్ని ఎలా ప్రశ్నించాలి, ఇవన్నీ కూడా గైడ్ చేస్తున్నట్టు తెలిసింది. అది ఒక రకంగా ఇండైరెక్ట్ గా ఇతని మీద ప్రెజర్, ఈ అబ్బాయి మీద ప్రెజర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంతేగాని డైరెక్ట్ గా అతన్ని కొట్టడము, మ్యాన్ హ్యాండిల్ చేయడము చేయకపోవచ్చు నాకు తెలిసి. కానీ వాళ్ళ సైకలాజికల్ ప్రెజర్ అతని మీద పెట్టడం, అతనితో మాట్లాడే పద్ధతి, ఇవన్నీ కూడా పోలీస్ పద్ధతులు వేరే ఉంటాయి. వాళ్ళు చాలా రూడ్ గా బిహేవ్ చేస్తారు ఇంట్రాగేషన్ లో. మనకు కానీ లాయర్ ఎవరో లేకపోతే చాలా రూడ్ గా బిహేవ్ చేస్తారు. వాళ్ళ అంటే హ్యూమిలేట్ చేయడం అనేది వాళ్ళ టెక్నిక్ అన్నమాట. మనిషిని హ్యూమిలేట్ చేయడం ద్వారా అతన్ని బయటికి తీసుకురావడం ఇన్ఫర్మేషన్ అనేది చేస్తారు. ఆ టెక్నిక్స్ అంతా కూడా తన మీద ఖచ్చితంగా ఆల్రెడీ తను వూండెడ్ ఈగో ఉంది ఇతనికి. సో ఆ వూండెడ్ ఈగోను వాళ్ళకి తెలుసు కాబట్టి రెచ్చగొడతారు. రెచ్చగొట్టినప్పుడు మనోడు రెచ్చిపోతే అదంతా కూడా రికార్డ్ అవుతుంది. అవన్నీ కూడా ఇతనికి యాంటీగా ఉంటది. అందుకే ఇలాంటి కేసుల్లో అడ్వకేట్స్ చాలా ఇంపార్టెంట్. అడ్వకేట్స్ ఉండాలి. లేనప్పుడు ఏమవుతుందంటే విచారణ అడ్వకేట్స్ కావాలంటే కోర్టు ద్వారా కావాలి. కోర్టు కూడా ఇతనికి ఏం ఫేవర్ గా చేయలేదు. ఎవరు ఫస్ట్ డే వాళ్ళ బ్రదరు వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడారు కానీ దీంట్లో వచ్చి మాట్లాడే దానికి వాళ్ళకి కూడా మోరల్ గ్రౌండ్ లేదు కదా. అది మేజర్ ప్రాబ్లం. ఎప్పుడైతే ఇతనికి అఫైర్లు ఎక్కువ ఉన్నాయని తెలిసిందో, ఎప్పుడైతే ఫిజికల్ గా ఆమెను కొట్టి అవన్నీ మెడికల్ ఎగ్జామినేషన్ లో బయటకు వచ్చాయని తెలిసిందో, మిగతా వాళ్ళు కూడా సైలెంట్ అయిపోతారు. ఈయన కూడా కొంత మాట్లాడాడు, నాగేశ్వరరావు ఎక్స్ సిబిఐ, ఆయన కూడా తర్వాత సైలెంట్ అయిపోయాడు. ఎందుకంటే దీంట్లో ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చే కొంది ఆయనకి కూడా ఫోన్లు వస్తుంటాయి కదా, బ్యాడ్ మీరెందుకు ఇలాంటి దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా జరుగుతున్నప్పుడు మీరెలా దాన్ని అబ్జెక్ట్ చేస్తారు అనేది ఆయన్ని కూడా అడుగుతారు కదా. ఆయన కూడా ఒక ఐపీఎస్ ఆఫీసరే కదా, కాబట్టి ఆయన కూడా సైలెంట్ అయిపోయినట్టే కనబడుతుంది. ఏదేమైనా పోలీసులు అయితే నిష్పక్షపాతంగా సజ్జనార్ ఆధ్వర్యంలో చేస్తున్నట్టుగా మనకి ఈ కేసులో కనబడుతుంది. అంటే ఉదయ కృష్ణారెడ్డి కేసు ఒక పెక్యులర్ గా ఎందుకు ఉన్నదంటే, ఇతను రెగ్యులర్ గా ఎస్పీ స్థానంలో ఉండి పనిచేస్తుంటే ఇంత పెద్ద అయి ఉండకపోవచ్చు. ఎందుకంటే డిపార్ట్మెంట్ అంతా కూడా అతన్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తుంది, వాళ్ళ ఇమేజ్ ప్రాబ్లం అని. ఇక్కడ ఇతను ఎస్పీ కాదు, ఎస్పీ ట్రైనింగ్ లో ఉన్నాడు. ట్రైనింగ్, దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, ఇతను వేరే సివిలియన్స్ ఎవరినన్నా చేస్తుంటే ఇంత ఎఫెక్ట్ ఉండదు. ఆమె కూడా ఐపీఎస్ ట్రైనింగ్, ఆమె భర్త ఐఏఎస్. సో వాళ్ళ లాబీ కూడా గట్టిగానే ఉంటది. తమిళనాడు వాళ్ళ భర్త. సో తమిళనాడు, కర్ణాటక 2 లాబీలు, ఐఏఎస్ ఐపీఎస్ లాబీలు ఉంటాయి. సో ఇవన్నీ ప్రెజర్ తీసుకొస్తారు. సో అందుకని ఇక్కడ ఏమైందంటే ఇతనికి పైగా ఇతనికి ఏమి ఒక సామాజిక వర్గం నుంచి సపోర్ట్ లేదు, ఇతను పొలిటికల్ పార్టీ, ఎటువంటి పొలిటికల్ పార్టీ బ్యాక్ డ్రాప్ లేదు. అందుకని ఇతనికి సపోర్ట్ సిస్టమ్ లేదు. ఇతను పేదరికం నుంచి వచ్చాడు కాబట్టి మంచి సూపులో పడిపోయాడు. ఇలాంటి వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎంతో కష్టపడి వచ్చినప్పుడు, ఒక పొజిషన్ లోకి వచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అది తీసుకోలేకపోయాడు. మేబీ అతనికి కొన్ని బలహీనతలు కావచ్చు, ఏమైనా కావచ్చు. అది తీసుకోవడంలో అతను ఫెయిల్ అయ్యాడు. రెండోది, ఒక్కసారిగా ఫేమ్ అతనికి వచ్చింది. అన్ని ఛానల్లో అతను ఒక హీరోలాగా చూడడం, దాంతో 100ల మంది ఈ ఆస్పిరెంట్స్, యూపీపీఎస్సీ ఆస్పిరెంట్స్, ముఖ్యంగా అమ్మాయిలు అతన్ని కాంటాక్ట్ చేయడం, చాలా మంది అయిన వాళ్ళు, ట్రైనీస్ వీళ్ళంతా చాలా మంది కాంటాక్ట్ చేస్తుంటారు. అలాగే చేయడంతో అతనికి కూడా ఏంటంటే దాన్ని, ఈ ఫేమ్ ని ఎంజాయ్ చేయాలి, ఇంత మనకి ఇది ఉంది, ఆయన జీవితంలో పెద్దగా ఎంజాయ్ చేయలేదు. సో ఇదంతా ఎంజాయ్ చేద్దామన్న మూడ్లోకి వెళ్ళినట్టుగా మనకు కనబడుతుంది. ఇక ఆమెతో అయితే ఎమోషనల్ గా ఆమె ఇతన్ని కాంటాక్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఆమెతో కూడా ఇతను ఎమోషనల్ గా వెళ్ళాడు. రెండోది, ఇతనికి అఫేర్లు ఉన్నది తెలిసి ఆమె దూరమైంది. దూరమైనాకైనా ఇతను ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసుకొని మన కెరీర్, ఎందుకంటే ప్రతి లైఫ్ లో కూడా ఏది ప్రయారిటీ అనేది చూసుకోవాలి ఎప్పటికప్పుడు. చాలా మంది ప్రయారిటీ వదిలేసి ఎమోషనల్ వైపు వెళ్ళిపోతుంటారు. ఇక్కడే సపోర్ట్ సిస్టమ్ కానీ గైడెన్స్ కానీ ఇంపార్టెంట్. అదే అతనికి ల్యాక్ అయింది. అంటే అతను అవ్వడానికి సపోర్ట్ సిస్టమ్ కొత్త దొరికింది, అయినాక ఇట్లాంటి పర్సనల్ క్రైసిస్ వచ్చినప్పుడు డీల్ చేసే వాళ్ళు దొరకలేదు. ఇంకా ఎంకరేజ్ కూడా చేస్తారు ఈ విషయాల్ని. ఫ్రెండ్స్, మనోడు మంచి రెస్క్యూడను, మనోడు ఫుల్ ఫాలోయింగ్ ఉందనో ఇలాగే ఎంకరేజ్ చేస్తారు తప్ప దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, దాన్ని ఎలా డీల్ చేయాలనేది అతని గైడెన్స్ లేనట్టుగా మనకు కనబడుతుంది. సో ఈ యాంగిల్లో ఇరుక్కున్నాడు. ఇరుక్కున్న తర్వాత కూడా అతను కరెక్ట్ గా డీల్ చేయలేదు. కరెక్ట్ గా డీల్ చేయకుండా ఆమె మీదనే నేరం ఆరోపించడం,
ఆమె తప్పు చేసినట్టుగా రాయడం, మళ్ళీ ఒక ఫేక్ చేయడం, ఇవన్నీ కూడా రెండోది అతను నిజానికి పోలీసులకి అన్ని తెలియాలి. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో పోలీసులు ఇగో హర్ట్ చేయకూడదు. ఇన్వెస్టిగేటివ్ టీమ్ ఇగో హర్ట్ చేయడం అనేది వాళ్ళు పర్సనల్ గా తీసుకుంటారు. సో అది కూడా చేశాడు ఇతను. వాళ్ళని అవును తప్పేంటి, నేను పెట్టుకుంటే తప్పేంటి, వాళ్ళే వచ్చారు, నన్ను వాళ్ళే కాంటాక్ట్ చేశారు, ఇవన్నీ చెప్పడం అనేది ప్రాబ్లం. సో ఇవన్నీ అతను డీల్ చేయడంలో ప్రాబ్లం. పైగా ఇక్కడ ఏంటి, ఉమెన్ సేఫ్టీ వింగ్ ఈ కేసును సపరేట్ చూస్తుంది. ఇది కూడా ఒక పెక్యులర్ ఎలిమెంట్. మామూలుగా ఇక్కడ పర్టికులర్ పోలీస్ స్టేషన్ లో నమోదు కేసు అయితే ఆ పోలీస్ స్టేషన్ కి సంబంధించిన వాళ్ళే కేసుని డీల్ చేస్తారు. ఇక్కడికి వచ్చేసరికి ఆ పోలీస్ స్టేషన్ కి జ్యోత్స్న అనే సిఐ, తర్వాత లావణ్య నాయక్ జాదవ్ అనే ఆమె డీసీపీ, ఇట్లా మొత్తం కూడా విమెన్ సేఫ్టీ వింగ్ కి అప్పగించేశారు ఇతని కేసు. అక్కడ కూడా ఇతను ఇరుక్కున్నాడు. ఇప్పుడు విమెన్ ఆఫీసర్లతో ఇతను డీల్ చేసే పద్ధతిలో కూడా ఎక్కడైనా చిన్న అహంకారం కనబడినా, మీరేంటి నన్ను అడిగేది అన్నట్టుగా కనబడినా వాళ్ళకో హర్ట్ అవుతుంది వాళ్ళ ఆఫీసర్లు. సో అలాగే ఇతను ఏంటంటే అవును చేశాను తప్పేంటి అన్నట్టుగా మాట్లాడడం, ఇలాగా వాళ్ళు డీల్ చేయడంలో కూడా ఇతను తడబాటు అంటున్నారు. ఇవన్నీ మనకి ఎవరు అఫిషియల్ గా చెప్పలేదు, అనఫిషియల్ గా వస్తున్న న్యూస్. దాంతో నిన్న 2 రోజులు అతనికి ఉప్పరపల్లి కోర్టు 2 రోజులు వెళ్ళిన 5 రోజులు ఎంతో అడిగినట్టున్నారు, 2 రోజులు మాత్రం ఇచ్చారు. ఈ 2 రోజుల్లో అంటే నిన్న అయిపోయింది, ఈ రోజు 5:30 వరకు కస్టడీ ఉంది. దీంట్లో ఒకటి సీన్ రికన్స్ట్రక్షన్, మొత్తం ఇప్పటి వరకు 20 మందితో వాంగ్మూలాలు తీసుకున్నారు. అట్లాగే ఆమె దగ్గర కూడా విక్టిమ్ దగ్గర వాంగ్మూలాలు తీసుకున్నారు. ఇతనికి వేరే ఒక స్త్రీతో అఫైర్ ఉందని తెలిసింది, ఇంకొంతమందితో కూడా ఉంది, వాళ్ళ దగ్గర కూడా వాంగ్మూలాలు తీసుకున్నారు. ఇవన్నీ పెట్టి ఇప్పుడు అడుగుతున్నారు. దట్ ఈజ్ వన్ థింగ్. సెకండ్ థింగ్, ఇతను ఐఫోన్ ఒకటి దాచిపెట్టేశాడు. ఒక ఫోనే ఇచ్చాడు, అసలు ఫోన్ అది. దాంట్లో అది కానీ తీసుకొని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో రిట్రీవ్ చేస్తే ఇతను ఏమేమి వీడియోలు తీశాడు, ఇతనికి ఆ వీడియోలు తీసే అలవాటు కూడా ఉందని చెప్తున్నారు. సో ఆ వీడియోలు తీసే వాళ్ళ భర్తకు కూడా పంపించాడు. అక్కడే దొరికాడు. యాక్చువల్గా భర్తకు పంపించకుండా ఏమో వరకే డీల్ చేస్తుంటే కూడా ఇంత పెద్దదయ్యేది కాదు. సో ఎప్పుడైతే అవన్నీ చేశాడో ఇప్పుడు ఆ ఫోన్ దాచిపెట్టడం ఇంకొక కేసు అవుతుంది. ఆల్రెడీ అతనికి 2 సెక్షన్లు యాడ్ అయినాయి ఈ మధ్య. ఒకటి అటెంప్ట్ టు రేపు, అమ్మాయిని రేప్ చేయడానికి ప్రయత్నించాడు. 2 అటెంప్ట్ టు మర్డర్. ఈ 2 సీరియస్ సెక్షన్స్. సో దాంతోపాటు ఇప్పుడు ఎవిడెన్స్ ట్యాంపరింగ్ కూడా ఎవిడెన్స్ యాక్ట్ కింద అది కూడా కేసు అవుతుంది. సో ఇప్పుడు ఆ ఫోన్ ఎక్కడ దాచిపెట్టాయి ఏంటి అనేది ఇప్పుడు అడుగుతున్నారు. ఎందుకంటే ఇది ఇన్వెస్టిగేషన్ లో చాలా ఇంపార్టెంట్, డీటెయిల్ ఎవిడెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో అది కూడా అడుగుతున్నారు. సో ఇవన్నీ ఈరోజు చేస్తున్నారు. అతను నిన్నంతా కూడా తలబిరుసుగా మాట్లాడాడని, సజ్జనార్ రంగంలోకి దిగి అతన్ని తాడదీశాడని వార్తలు వస్తున్నాయి. మేబీ అంటే డైరెక్ట్ గా సజ్జనార్ పోయి అతన్ని విచారించాడా లేదా అనేది తెలీదు, కానీ సజ్జనార్ దగ్గరుండి గైడ్ చేశాడని చెప్తున్నారు వాళ్ళ డీసీపీ వాళ్ళతో. అంటే ఇతను ఎలా డీల్ చేయాలి, అతను ఎలా రియాక్ట్ అవుతున్నాడు, దగ్గరుండి సజ్జనార్ చూస్తున్నాడు. ఎందుకంటే సజ్జనార్ కూడా దీన్ని పర్సనల్ గా, ఆయన మామూలుగా సజ్జనార్ క్యారెక్టర్ మనకు తెలుసు. ఏదన్నా సమాజంలో అన్యాయం జరిగినా ఇంకోటి జరిగినా ఆయన ఆఫీసరా లేకపోతే ఆర్టీసీనా అవన్నీ పక్కన పెట్టి యాజ్ ఏ సజ్జనార్ ఒక వ్యక్తిగా ఆయన రియాక్ట్ అవుతా ఉంటారు. సో అలాగా ఇది కూడా ఆయన సీరియస్ గా తీసుకున్నారు. రెండవది, అక్కడ అకాడమీ వాళ్ళు కూడా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే అకాడమీకి చెడ్డ పేరు వస్తుంది. అకాడమీలో ఇలాంటివి ఎలా చేస్తున్నారు, అదేమన్నా ఓయర్ రూమా అని కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. అందుకని ఇప్పుడు అకాడమీలో అసలు డిసిప్లిన్ ఎలా ఉండాలి, విమెన్ అండ్ మెన్ కి సంబంధించిన ట్రైనీస్ తో ఇంటరాక్షన్ ఎలా ఉండాలి, ఇవన్నీ వాళ్ళు ఎందుకు ఈ విజిలెన్స్ చేయడంలో ఫెయిల్ అయ్యారు, ఇప్పుడు అవన్నీ అక్కడ కూడా ప్రాబ్లం అవుతుంది. అందుకని వాళ్ళు కూడా, ఇది హోంశాఖ ఆధ్వర్యంలో ఉంటది కాబట్టి వాళ్ళు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. అందువల్ల వాళ్ళు కూడా పర్యవేక్షిస్తుంటారు, వాళ్ళు కూడా సజ్జనార్తో కోఆర్డినేట్ చేస్తుంటారు. సో అందువల్ల ఇక్కడ ఏమవుతుందంటే సజ్జనార్ మీద కొంత ప్రెజర్ కూడా ఉంటది. అంటే ఈ కేసుని జాగ్రత్తగా డీల్ చేయాలి, ఏమాత్రం కొంత ప్రొసీజరల్ ల్యాప్సెస్ గాని ఉంటే అది ప్రాబ్లం అవుతుంది. అందుకని సజ్జనార్ ఏంటంటే దగ్గరుండి ఎటువంటి ప్రొసీజర్ ల్యాప్సెస్ లేకుండా మాక్సిమం ఇన్ఫర్మేషన్ ఎలా అవుతుంది దగ్గర నుంచి 2 రోజులే టైం, ఎక్కువ రోజులు. సో ఈ 2 రోజుల్లో మాక్సిమం ఎలా తీసుకోవాలి, అతన్ని ఎలా ప్రశ్నించాలి, ఇవన్నీ కూడా గైడ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అది ఒక రకంగా ఇండైరెక్ట్ గా ఇతని మీద ప్రెజర్, ఈ అబ్బాయి మీద ప్రెజర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంతేగాని డైరెక్ట్ గా
అతన్ని కొట్టడము మ్యాన్ హ్యాండిల్ చేయడము చేయకపోవచ్చు నాకు తెలిసి. ఉమ్, కానీ వాళ్ళ సైకలాజికల్ ప్రెజర్ అతని మీద పెట్టడం, అతనితో మాట్లాడే పద్ధతి, ఇవన్నీ కూడా పోలీస్ పద్ధతులు వేరే ఉంటాయి. ఉమ్, వాళ్ళు చాలా రూడ్ గా బిహేవ్ చేస్తారు ఇంట్రాగేషన్ లో. మనకు కానీ లాయర్ ఎవరో లేకపోతే చాలా రూడ్ గా బిహేవ్ అవును, చేస్తారు. వాళ్ళ అంటే హ్యూమిలేట్ చేయడం అనేది వాళ్ళ టెక్నిక్ అన్నమాట. ఉమ్, మనిషిని హ్యూమిలేట్ చేయడం ద్వారా అతన్ని బయటికి తీసుకురావడం ఇన్ఫర్మేషన్ అనేది చేస్తారు. ఆ టెక్నిక్స్ అంతా కూడా తన మీద ఖచ్చితంగా ఆల్రెడీ తన వూండెడ్ ఈగో ఉంది ఇతనికి. అవునవును సో ఆ వూండెడ్ ఈగోను వాళ్ళకి తెలుసు కాబట్టి రెచ్చగొడతారు. అవును. రెచ్చగొట్టినప్పుడు మనోడు రెచ్చిపోతే అదంతా కూడా రికార్డ్ అవుతుంది.